ఈ కుక్క ఉదయం అల్పాహారానికి కేవలం బేకన్ మరియు గుడ్లు, మధ్యాహ్నం భోజనానికి స్పాగెట్టి, మరియు రాత్రి భోజనానికి నాచోస్ మాత్రమే తింటుంది. ఒక్కోసారి బోర్ కొట్టినప్పుడు పిజ్జా కూడా తింటుంది. ఒకరోజు ఒక వీగన్ రెస్టారెంట్లో ఈ కుక్కకు వెజిటబుల్స్ వడ్డించే వరకు దాని జీవితం చాలా పర్ఫెక్ట్గా సాగింది. అది చూడటానికి చాలా రిచ్గా కనిపించాలని వారు దానిపై పార్స్లీ ఆకును చల్లినప్పటికీ ఆ కుక్కకు మాత్రం అది అస్సలు నచ్చలేదు. అది దానిని తినడానికి ప్రయత్నించిన ప్రతిసారీ వెంటనే బయటకు ఉమ్మేసేది. ఇది ఇలా కొన్ని రోజుల పాటు సాగింది. తీరా చూస్తే ఆ కుక్క యజమాని ఒక వీగన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని అర్థమైంది. రోజురోజుకు ఆ ఆహారం పట్ల కుక్కకు విసుగు పెరిగిపోయింది. తన డాగ్ ఫుడ్ పైన ఎప్పుడు పార్స్లీ ఆకు ఉండటాన్ని చూసి అది బాగా అలసిపోయింది. ఒకరోజు దాని యజమాని ఇంటికి రాగానే హఠాత్తుగా కొన్ని అన్హెల్తీ ఫుడ్స్ తీసుకుని తినడం ప్రారంభించాడు. అది చూసి ఆ కుక్క ఎంతో ఉత్సాహపడి మళ్లీ తనకిష్టమైన ఆహారాన్నంతటినీ తినడం మొదలుపెట్టింది. కానీ ఆ కుక్క ఎంతో ఇష్టంగా స్పాగెట్టి తింటున్న సమయంలో తన యజమాని చేతిలో ఒక పార్స్లీ ఆకును పట్టుకుని బాధగా దానివైపు చూస్తుండటం గమనించింది. ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ కుక్క వెంటనే ఆ పార్స్లీ ఆకును నోటితో అందుకుని ఇల్లు వదిలి పరుగుతీసింది. తన యజమాని యొక్క మాజీ ప్రియురాలిని వెతకడానికి అది ఎంతో వేగంగా పరిగెత్తింది. ఎట్టకేలకు ఒక రెస్టారెంట్లో ఆమెను కనుగొన్న ఆ కుక్క వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఆ పార్స్లీ ఆకును ఆమెకు ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి యజమాని కూడా చేరుకున్నాడు. అక్కడ జరిగినదంతా చూసిన ఆ యజమాని ఆమెతో మళ్లీ కలిసిపోవాలని నిర్ణయించుకున్నాడు. మీకు కూడా నాన్ వెజ్ అంటే ఇష్టముంటే కామెంట్ చేయండి.